హలో ఆల్ ఇంపార్టెంట్ వీడియో అనమాట. నేను ఇవాళ మన వీడియో కామెంట్స్ అనేది రీడ్ చేస్తున్న సమయంలో మన సబ్స్క్రైబర్ కామెంట్ అనేది నా కంటికి తగిలిందనమాట. అదే ఈ కామెంట్ బేస్ పైన వీడియో చెయ్యాలి, ఖచ్చితంగా ఈ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ ఈ డౌట్ అనేది రెక్టిఫై కావాలి. ఆ కామెంట్ లో ఏముందో ఇవాటి వీడియోలో మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. మీరు కూడా కామెంట్ చేయండి, మీ కామెంట్ బేస్ పైన వీడియో అనేది వస్తుంది అండ్ ప్రాపర్ సర్చింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో అనేది నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. అండ్ చాలామంది అనేది కామెంట్స్ చేసేటప్పుడు ప్లీజ్ కామెంట్ చేసేటప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అడగండి, ఎందుకంటే నాకు కూడా మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి ఒక పట్టు అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో చాలా మంది నాకు హిందీలో వీడియో కావాలని నా सब्सक्राइबर्स అడుగుతున్నారు. जो कोई भी हिंदी में वीडियो देखना चाह रहे, अयान मीडिया तेलुगु की हिंदी में देखना चाह रहे सेम वीडियो, नीचे नए चैनल का मैं लिंक दिया, वो चैनल 0 से स्टार्ट कर रहा हूँ. आप लोगों का सपोर्ट बहुत जरूरी है आप लोगों के वास्ते वीडियो बनाने के लिए. नीचे वो चैनल का लिंक दिया, उसको जाके सब्सक्राइब कर लो, बेल आइकन ऑन कर लो. मंडे से उस पर रेगुलरली वीडियो आते हैं हिंदी में. सो इनके टाइम पे वीडियो लेवल द लेट्स गो. సో నాకు నేను ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ లో ఇక్కడ నేను మీకు షో చేస్తాను చూడండి. సో ఇక్కడ నేమ్ అనేది నేను హైడ్ చేశాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెండింగ్ ఫర్ గెజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్, పెండింగ్ స్టాటస్ లీస్ట్ టు షోయింగ్, బట్ నౌ ఐ కాల్ టు ఇందిరామా ఇల్లు కాల్ సెంటర్ కి కాల్ చేస్తే ప్రజాపాలన అప్లికేషన్ క్లోజ్డ్ అయినాయి, ఇప్పటికీ రావు ఫ్రీ డబుల్ బెడ్రూమ్. దే టోల్డ్ ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు ఫ్రీ డబుల్ బెడ్రూమ్ రాదంటున్నారు, ఎలా ఎల్ఐజీ హౌస్ కి మనీ కట్టిన వాళ్ళకే ఇస్తారా అని చెప్పేసి చాలా మంది ఇదే టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీరు కాల్ చేస్తారు కరెక్టే, కానీ మీరు ఇక్కడ లిస్ట్ గెజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ కి మీరు కాల్ చేస్తారు, కానీ వాళ్ళు ప్రజాపాలన అప్లికేషన్ క్లోజ్ అని చెప్తుంటే మీరు టెన్షన్ పడకండి. మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, మీరు ఫస్ట్ లెవెల్ ఫీల్డ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు లిస్ట్ గెజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ లో ఉంది. ఈ లిస్ట్ గెజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది వన్స్ కంప్లీట్ అయితే మీకు 100% ఇల్లు అనేది రావడం జరుగుతుంది. రైట్, మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర కరెక్ట్ పెట్టుకోండి. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో, ఇన్ కేస్ మీకు అక్కడ వెరిఫికేషన్కి అనేది వాళ్ళు కాల్ చేసినప్పుడు, ఇన్ కేస్ మీకు ఫిజికల్లీ వెరిఫై చేసినప్పుడు, దీనికి ఫిజికల్లీ వెరిఫై చేస్తారు 100%. మీకు ఫైనల్ అప్రూవల్ ఇచ్చే ముందు ఆ ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేది ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసిన తర్వాతనే మీకు అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు దీనిపైన ఫోకస్ పెట్టండి, ఏదైనా అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి, మీకు ఈ స్టాటస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ ఇస్తాను. అండ్ చాలా మంది హిందీ అడుగుతున్నారు, సో నేను ఇక్కడ ఇంగ్లీష్లో పెడతాను చూడండి. ఈ స్టాటస్ యొక్క మీనింగ్, స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ, ఇట్ ఈస్ నైదర్ రిజెక్టెడ్ ఆర్ నాట్ ఫుల్లీ అప్రూవ్డ్. రైట్, మీ అప్లికేషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో అనేది పెండింగ్లో ఉంది, ఇంకా ఇది రిజెక్ట్ కాలేదు అండ్ ఇంకోటి వచ్చేసి ఇది అప్రూవ్ కాలేదు. రైట్, అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా a designated government official such as mandal level officer, tahsildar or school headmaster must validate your submitted documents, identity or eligibility details. రైట్, ఈ గవర్నమెంట్ కి సంబంధించిన మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ కానివ్వండి, మండల్ లెవెల్ ఆఫీసర్స్ కానివ్వండి, తహసీల్దార్స్ కానివ్వండి, స్కూల్ హెడ్ మాస్టర్స్, సో ఈ లెవెల్లో అనేది వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. రైట్, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే వన్స్ ద ఆఫీసర్ సైన్ ఆఫ్ or update the verification online, your status will change to approved or move to the final sanction list. అంటే వన్స్ ఆఫీసర్ అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది మొత్తం ఎంక్వైరీ అనేది కంప్లీట్ అయింది, నిజంగా మీరు అర్హులే అని చెప్పి మీ డాక్యుమెంట్ పైన సైన్ చేస్తేనే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. సో దీనికి ఎల్ఐజికి మీరు లింక్ పెట్టుకోకండి, ఎల్ఐజి వేరు ఇది వేరు. ఎల్ఐజి ఏదైతే ఉందో క్యూర్ ఏరియా మనకు హైదరాబాద్లో పర్టికులర్గా వాళ్ళకు ఇంతమంది అప్లై చేస్తే ఇంతమంది అనేది ఇల్లు లాటరీ సిస్టంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిమైనింగ్ మన 2వ విడతలో అనేది జనరల్గా మనకు ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ ఇది కూడా అంతే, కలెక్టర్ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ వస్తే మీది ఆల్రెడీ ఎంపీడీఓ లెవెల్లో అయిపోయింది. కలెక్టర్ లెవెల్లో వన్స్ వెరిఫై అయిన తర్వాత మీకు కలెక్టర్ గారు అనేది సిగ్నేచర్ అనేది పెడితే మీకు అనేది డైరెక్ట్గా ఇల్లు అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పెండింగ్లు, ఈ లిస్టులు మీది L3లో వచ్చి మీకు రిమార్క్స్లో 2 వీలర్ ఆల్రెడీ శాంక్షన్ వస్తే కానీ మీరు భయపడాలి, కానీ మీకు ఇలాంటి స్టాటసెస్లో రిమార్క్సెస్లో మీకు ఏం చూపించకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడక్కడ పోవాల్సిన అవసరం లేదు. రైట్, నేను చెప్పేది అర్థమవుతుంది కదా. సో ఇదే మీరు వచ్చే నెల 15th దాకా ఆగండి. ఎవరికి వస్తుంది, ఎవరి స్టాటసెస్ అనేది చేంజ్ అవుతున్నాయి, ఎవరు అనేది ఫిజికల్ వెరిఫికేషన్కి వస్తున్నారు, ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోండి, దాని మీద ఫోకస్ చెయ్యండి. ఒక సెట్ లాంటిది మీ దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి.
మాటికి ఒకటే చెప్తున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు మీ దగ్గర ఇది లేకుంటే అది లేకుంటే స్టాటసెస్ కూడా అలానే పెండింగ్లో ఉండిపోతాయి. మెయిన్ ఫోకస్ మీది అదే, అర్థమైందా? సో నేను ఇదే చెప్దామనేసి ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేది ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో నేను మీతో కలుస్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.